సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ట్రాన్స్పోర్ట్ ఫెనామినా ఇంకా విస్కాసిటీ అనే టాపిక్ చూసినాం కదా. ఇప్పుడు ఇందులో థర్మల్ కండక్టివిటీ ఇంకా డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ని డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే ట్రాన్స్పోర్ట్ ఫెనామినా అంటే ఒక గ్యాస్ని ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంచాలి. ఒకవేళ ఈక్విలిబ్రియం స్టేట్ లేకపోతే ఈక్విలిబ్రియం స్టేట్ ఉండకపోతే దానికి రీజన్స్ ఏంటంటే 3: మాస్, వెలాసిటీ అండ్ టెంపరేచర్. ఇప్పుడు వెలాసిటీ అనే టాపిక్ పైన మనం విస్కాసిటీ అనే టాపిక్ని తీసుకొచ్చినాం. అంటే వెలాసిటీని ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకురావాలంటే విస్కాసిటీ అనే టాపిక్ని తెలుసుకుందాం. అండ్ టెంపరేచర్ వల్ల వచ్చే చేంజ్ని మనం థర్మల్ కండక్టివిటీ అనే టాపిక్ని గురించి తెలుసుకొని ఆ గ్యాస్ని ఈక్విలిబ్రియం స్టేట్లో తీసుకొస్తాం. అండ్ మాస్లో డిఫరెన్స్ వస్తే డిఫ్యూజన్ అనే టాపిక్తోని ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకొస్తాం. సో ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో వెలాసిటీ అనేది విస్కాసిటీ అనే టాపిక్తోని మనం ఈక్విలిబ్రియం స్టేట్ని తీసుకొచ్చినాం. ఎట్లా అంటే మొమెంటం ఎక్కువ ఉన్న లేయర్లో ఉన్న పార్టికల్స్ని తక్కువ ఉన్న దానికి పంపించి ఆ గ్యాస్ని మనం ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం థర్మల్ కండక్టివిటీ గురించి తెలుసుకుందాం. అది ఎందులో డిఫర్ వస్తుందంటే టెంపరేచర్. మనం తీసుకున్న రీజియన్లో కొన్ని పార్టికల్స్కి టెంపరేచర్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని పార్టికల్స్కి తక్కువ ఉండొచ్చు. సో ఆ రీజియన్ ఇప్పుడు మనం ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది థర్మల్ కండక్టివిటీ కాన్సెప్ట్. Thermal conductivity: the transport of heat energy from higher temperature region to lower temperature region gives rise to the transport phenomena of the thermal conductivity. థర్మల్ కండక్టివిటీ అనేది ఏంటంటారంటే ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఏ లేయర్కి అయితే హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో దాని నుంచి తక్కువ హీట్ ఎనర్జీ ఉన్న లేయర్కి హీట్ ట్రాన్స్పోర్ట్ చేయడమే థర్మల్ కండక్టివిటీ. The coefficient of the thermal conductivity of a gas is defined as the quantity of the heat and that flows from a unit area present, unit temperature gradient, and it's given by. సో మనం విస్కాసిటీ లాగానే దాని కొఫిషియంట్గా ఒక ఫార్ములా తీసుకున్నాం. అండ్ థర్మల్ కండక్టివిటీకి కూడా మనం ఒక ఫార్ములా తీసుకున్నాం. ఏంటంటే K=Q dt/dy. విస్కాసిటీలో ఏం తీసుకున్నాం? du/dy. F అంటే టాంజెంటల్ ఫోర్స్గా తీసుకున్నాం. ఇక్కడ హీట్ కాబట్టి మనం Q తీసుకున్నాం. K=Q dt/dy. Q అంటే హీట్, ఆడ వెలాసిటీ కాబట్టి du/dy తీసుకున్నాం. ఇక్కడ dt/dy అని తీసుకున్నాం. సో వి ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద థర్మల్ కండక్టివిటీ. Let us consider a gas layer represents by OX be the coldest and temperature is gradually increases in over direction. Thus there exists a uniform temperature gradient dt/dy. సో ఇప్పుడు మనం ఒక లేయర్ని కన్సిడర్ చేద్దాం. ఏంటంటే OX బి ద కోల్డెస్ట్ అంటే ఇది చాలా కోల్డ్గా ఉంది, ఏది కింది లేయర్. అండ్ ద టెంపరేచర్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఇన్ ఓవర్ డైరెక్షన్, ఇది చాలా కోల్డ్గా ఉంది. ఇప్పుడు ఈ టెంపరేచర్ పెరుగుతూ ఏ డైరెక్షన్లో పోతుందంటే ఓవర్ డైరెక్షన్లో పోతుంది. ఈ OX అనే లేయర్ ఉంది, ఆ లేయర్ చాలా కోల్డ్గా ఉంది. ఈ లేయర్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఓవర్ డైరెక్షన్లో అనేది వెళ్ళింది. Let us consider a layer AB at a distance y from OX which is at a temperature T, and there are two layers CD and EF on either sides of the AB at a distance lambda. Same velocity. మనం ఇందులో ఒక కాన్సెప్ట్ వచ్చినా ఈ 3 కాన్సెప్ట్స్ సిమిలర్గానే ఉంటాయి, కొంచెం స్లైట్ డిఫరెన్స్తోనే ఉంటాయి. అందులో కూడా మనం ఒక హారిజాంటల్ సర్ఫేస్ తీసుకున్నాం, సేమ్ ఇందులో లాగానే ఇందులో కూడా అంతే. ఇది టెంపరేచర్ కాబట్టి కోల్డ్ హాట్ అనేది ఉంది. ఇక్కడ OX అనేది లేయర్ తీసుకున్నాం, ఇది కోల్డ్గా ఉంది. ఇది టెంపరేచర్ రైజ్ అవుతూ ఓవర్ డైరెక్షన్లో పోయింది, ఇక్కడ హాట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక లేయర్ తీసుకున్నాం A అండ్ B విత్ ద టెంపరేచర్ T. ఇక్కడ టెంపరేచర్ T, ఆడ వెలాసిటీ తీసుకున్నాం కాబట్టి విత్ ద వెలాసిటీ U అని తీసుకున్నాం. ఇక్కడ టెంపరేచర్ కాబట్టి T అని తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా టూ లేయర్స్ తీసుకున్నాం. ఏంటంటే CD అండ్ EF విత్ ద డిస్టెన్స్ ఆఫ్ లాంబ్డా. సేమ్ అంతే, AB లేయర్స్ తీసుకున్నాం విత్ ద టెంపరేచర్ T. ఇంకా 2 లేయర్స్ తీసుకున్నాం. ఏంటంటే EF
with a distance of lambda. Those whose temperatures are T plus lambda dt by dy and T minus lambda dt by dy. సేమ్ అంతే. ఈ డిస్టెన్స్ అనేది ల్యాండా, ఈ డిస్టెన్స్ అనేది ల్యాండా. దీనికి టెంపరేచర్ T. దీనికి మైనస్ ఎందుకు తీసుకున్నామంటే కోల్డ్కి మనం నెగిటివ్ అనేది తీసుకుంటాం కాబట్టి మైనస్ వచ్చింది. ఇక్కడ హాట్కి ప్లస్ అనేది వచ్చింది. dt by dy అనేది మనకు అంటే దాన్ని రైజ్ అవుతూ ఉంటే మనకు పెరుగుతుంది కాబట్టి dt by dy అని తీసుకున్నాం. ఇక్కడ మనకు ఫార్ములాలో కూడా ఉంది కదా, అది టెంపరేచర్ ఫార్ములా. అది the phenomena of the thermal conduction is due to the transport of energy. The molecules which are coming from CD layer having more kinetic energy as their temperature is more than of molecules coming from EF layer. In this way, the energy of the molecule below AB layers is continuously increasing while the molecules of the above AB is continuously decreasing. This is the process by which heat is conducted through the gas until the gas contain the thermal equilibrium. ఇప్పుడు ఏంటంటే the phenomenon of the thermal conduction due to the transport of energy, the molecules which are coming from CD layers have more kinetic energy. ఈ CD లేయర్ అనేది ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ హాట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ పోతూ ఉంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ టెంపరేచర్ అనేది హీట్ ఉంది. టెంపరేచర్ అనేది హీట్ ఉంటే మనకి ఇక్కడ వీ హ్యావ్ మోర్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ గ్యాస్ ఇన్ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది, దీన్ని ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకురావాలి. ఇప్పుడు తీసుకురావాలంటే ఏం చేయాలి, ఈ కైనెటిక్ ఎనర్జీ దీనికి ఎక్కువ ఉంది, CD లేయర్కి, దీనికి తక్కువ ఉంది. ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ని ఇందులోకి పంపించాలి. ఇక్కడ మనం అదే రాసుకున్నాం. The molecules which are coming from the CD layer have more kinetic energy as their temperature is more than the molecules coming EF. ఇందులో తక్కువ ఉంది కైనెటిక్ ఎనర్జీ, ఇందులో ఎక్కువ ఉంది. In this way, the energy of the molecules AB will continuously increasing while the molecules of the above AB is continuously decreasing. సో ఇప్పుడు ఇందులో కైనెటిక్ ఎనర్జీ ఉంది, దీన్ని మొత్తం పంపించేస్తూనే ఉంది మాలిక్యూల్స్ని. ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో డిక్రీజ్ అయిపోతుంది, ఇందులో ఏమైపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. అదే ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే కండక్టింగ్ త్రూ ద గ్యాస్ అంటిల్ ద గ్యాస్ కంటైన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. ఇట్లా ఎప్పటి వరకు మాలిక్యూల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ గ్యాస్ని ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకొచ్చే వరకు ఈ మాలిక్యూల్స్ ఇందులోకి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. Let n be the number of molecules per unit volume of the gas. Now we can imagine that 1/3 of the molecules are moving each of the 3 direction parallelly XYZ axis respectively. Now the number of molecules moving upwards downwards per unit area per unit second can be written as NC/6. అట్లా సేమ్ అట్లనే మనం వెలాసిటీలో ఎట్లా రాసుకున్నామో సేమ్ అంతే. 1/3గా తీసుకుంటే అంటే XYZలో తీసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ అనేది ఉంది, ఆ గ్యాస్ పార్టికల్స్ మనకి ఏ డైరెక్షన్లో పోతే తెలియదు. అట్లా అంటే మనం ఏ కోఆర్డినేట్స్ తీసుకుంటాం, మనం మ్యాక్సిమం XY, మనం నార్మల్గా 2D అంటే XYని తీసుకుంటాం, కానీ అది గ్యాస్, అది ఎట్లన్నా పోవచ్చు. సో XYZ అంటే 3 కోఆర్డినేట్స్లో తీసుకున్నాం, అందుకే 1/3 అని తీసుకున్నాం. N be the number of particles and C be the క్రాస్ యూనిట్ పై ఏరియా, అందుకే C తీసుకున్నాం. 6 అనేది మనం డైరెక్షన్స్ అలా తీసుకుంటాం కాబట్టి NC/6 అని తీసుకున్నాం. సేమ్ వెలాసిటీ లాగానే NC/6 అని తీసుకున్నాం. ద టోటల్ మాస్ క్రాసింగ్ AB లేయర్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ సెకండ్ ఆన్ ఐదర్ సైడ్ ఈస్ గివెన్ బై MNC/6. ద టోటల్ హీట్ ఎనర్జీ Q క్రాసింగ్ ద లేయర్ AB. M ఎందుకు వచ్చిందంటే మాస్. ద టోటల్ హీట్ ఎనర్జీ Q క్రాసింగ్ లేయర్ AB. ఇప్పుడు ఇందులో హీట్ని అంటే కైనెటిక్ ఎనర్జీ ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తున్నప్పుడు ఇందులో మధ్యలో ఏముంది, AB అనేది ఉంది, అది రాసుకున్నాం. టోటల్ ఎనర్జీ Q క్రాసింగ్ ద లేయర్ AB డౌన్వర్డ్స్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ ఈజ్ గివెన్ బై. ఇందులో ఉన్న హీట్ని దీని ద్వారా ఇక్కడికి పంపిస్తున్నాం. ఈ హీట్ అనేది దీని ద్వారా ఎంత ట్రాన్స్ఫర్ అయ్యి కిందికి వస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు Q1 = మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్. ఇప్పుడు మాస్ ఏం రాసుకున్నాం మనం,
mnc/6. స్పెసిఫిక్ హీట్ అంటే మనం ఏం రాసుకుంటాం, సివి రాసుకుంటాం. టెంపరేచర్ అంటే ఏం రాసుకున్నాం మనం, ఇది T + λ/dT/dy. The total heat energy Q2 crossing the layer AB upwards per unit area per unit second is given by. అంటే ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, Q1 అనేది ఈ హీట్ని దీని ద్వారా కిందికి ఎట్లా వస్తుందో అది కన్సిడర్ చేసినాం Q1. అండ్ నౌ లెట్ us కన్సిడర్ Q2 యాజ్ the amount of heat which is transferring from E of layer to CD layer, దేని ద్వారా AB లేయర్ నుంచి. Q2 = mnc/6 CV T minus λ/dT/dy. ఇది ఈక్వేషన్ 1, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది హీట్ ఈక్వల్ టు Q = Q1 - Q2. Q = Q1 - Q2. మనకేమొచ్చింది, mnc/CV T + λ/dT/dy మైనస్ అంటే mnc/6ని CVని ఇది కామన్ రాసుకున్నాం. సేమ్ T + TD/dy T minus λ/dT/dy ఏమొస్తుంది మనకి ఇప్పుడు 1/3 mnc CV dT/dy లాంబ్డా. టీటీ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, లాంబ్డా dT/dy రిమైనింగ్. అండ్ mnc 6ని 1/6ని అంటే క్యాన్సిల్ చేసే 1/6ని ఏమొస్తుంది, 2/6 వస్తుంది. 2 1s 2 3s అంటే 1/3 mnc CV dT/dy లాంబ్డా. దీన్ని ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేసుకుందాం. నా ద కోఫిషియంట్ ఆఫ్ ది థర్మల్ కండక్షన్. ఇప్పుడు మనకి ఇది ఒక Q = వచ్చింది. Q = వచ్చిన తర్వాత ఏం చేయాలా, మన కోఫిషియంట్ ఫార్ములా ఉంది కదా ఫస్ట్ తీసుకున్న దాంట్లో, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంది అది, K = Q/dT/dy. దీంట్లో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు Q = ఏమొచ్చింది, ఇది వచ్చింది, dT/dy క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం మిగిలింది, K = 1/3 mnc CV లాంబ్డా. లేకపోతే మనకు తెలుసు కదా ఆల్రెడీ, mnని రోగా రాసుకోవచ్చు, లేకపోతే ఇట్లా రాసుకోవచ్చు. K = 1/3 mnని రో లాగా CV లాంబ్డా, వేర్ రో is the density of the gas. అండ్ వీ నో దట్ మనకు లాంబ్డా వాల్యూ కూడా తెలుసు, ఏంటంటే 1/√2 π ND². అది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఏమొస్తుంది మనకు, K = 1/3 mnc CV లాంబ్డా వస్తుంది కదా ఇక్కడ. ఈ లాంబ్డా వాల్యూని మనం ఇక్కడ రాసుకున్నాం, 1/√2 π ND² అని రాసుకున్నాం. NN కి క్యాన్సిల్ అయిపోతుంది. K = 1/3√2 mc CV πD² వచ్చింది కదా. ఇదే మనకు థర్మల్ కండక్టివిటీ యొక్క ఎక్స్ప్రెషన్. సో మనం దీనికి కంక్లూజన్ ఏం రాసుకున్నామంటే, ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ coefficient of the thermal conductivity of a gas is directly proportional to the average molecular speed c bar. Coefficient of the thermal conductivity is inversely proportional to the square of diameter of the molecule. The relation between the conductivity and viscosity is expressed as. ఇప్పుడు మనం విస్కాసిటీ గురించి తెలుసుకున్నాం కదా, అట్లనే థర్మల్ కండక్టివిటీ గురించి కూడా తెలుసుకుందాం. సో దాన్ని రిలేషన్, ఈ టూ రిలేషన్స్ ఏందో మనం ఇప్పుడు కన్సిడర్ చేద్దాం. కోఫిషియంట్ ఆఫ్ ది విస్కోసిటీ కోఫిషియంట్ ఈక్వల్ టు 1/3 mnc C bar లాంబ్డా అండ్ కోఫిషియంట్ ఆఫ్ ది థర్మల్ కండక్టివిటీ ఇది. ఇప్పుడు రిలేషన్ ఏంది, మనం దీనికి K = Q/dT/dy అని రాసుకున్నాం. విస్కోసిటీకి ఏం రాసుకున్నాం, కోఫిషియంట్ = F/du/dy అని రాసుకున్నాం. అదే రిలేషన్ ఏంటంటే K/n. మనకు వచ్చిన K వాల్యూ ఏంది, ఇది, N వాల్యూ ఏంది, ఇది. సో 1/3 గెట్ క్యాన్సల్, mn గెట్ క్యాన్సల్, C bar గెట్ క్యాన్సల్, లాంబ్డా కూడా క్యాన్సల్. ఏం మిగిలింది, CV మిగిలింది. K/K కోఫిషియంట్ = CV. మనం అట్లనే ఎట్లా రాసుకోవచ్చు అంటే K = కోఫిషియంట్ CV అండ్ వీ నో దట్ C = ఇప్పుడు C వాల్యూ ఏంటంటే √8 kT/m. M = C వాల్యూ ఇది, ఇంకా M వాల్యూ ఏంటంటే స్మాల్ m = క్యాపిటల్ M/n. దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది అంటే, N అంటే ఏంది, అవగాడ్రో నంబర్.
K ఈక్వల్ టు 1/3 CV pi d square m capital M by n into pi 8 kT by pi m. The coefficient of the thermal conductivity is inversely proportional to the square root mass of the molecule. సో ఇది మనకు థర్మల్ కండక్టివిటీ యొక్క టాపిక్. ఇది దేని గురించి చెప్తుంది? టెంపరేచర్లో చేంజ్ వచ్చినప్పుడు కైనెటిక్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటుందో అది ట్రాన్స్ఫర్ చేస్తుంది, దేనికి తక్కువ ఉన్న దానికి. సో ఈ టాపిక్ మనకి దేనికి వస్తుందంటే థర్మల్ కండక్టివిటీ. మనం ఇప్పుడు రెండు డిస్కస్ చేసేసినాం. ఏంది? వెలాసిటీ అంటే విస్కాసిటీ, టెంపరేచర్ అంటే థర్మల్ కండక్టివిటీ. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మాస్. పార్టికల్స్లో మాస్ డిఫరెన్సెస్ వస్తే మనం ఏ కాన్సెప్ట్ మీద డిస్కస్ చేస్తామంటే డిఫ్యూజన్. ఇప్పుడు మనం థర్డ్ టాపిక్ మీద చేద్దాం. ఇప్పుడు మనం థర్డ్ కాన్సెప్ట్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వెలాసిటీ అయిపోయింది, థర్మల్ కండక్టివిటీ అయిపోయింది. ఇప్పుడు డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. The diffusion is the process by which the mass gets transferred inside a gas from a region of higher concentration to the lower a region of lower concentration. The diffusion is a process which transfer the mass of which has the more concentration. సో ఏ లేయర్కి అయితే మాస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందో అది లోవర్ కాన్సన్ట్రేషన్కి పంపిస్తుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే డిఫ్యూజన్ ఆఫ్ ది gas. The coefficient of the gas is defined as the number of molecules of the gas crossing per unit area per second per unit concentration gradient. అంటే దాని కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటంటే D ఈక్వల్ టు n dn by dz. ఇప్పుడు మన దీనికి ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. సో కన్సిడర్ మాస్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ మూవింగ్ between the planes A and B and CD. Let concentration of the gas increases in as we go from A to B to C to D through the intermediate plane XY. The concentration of the gas above XY greater than the below of XY. In order to bring the equilibrium state, the molecules of the gas will cross the plane XY from AB to CD and vice versa. This phenomena is known as the diffusion. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకున్నామంటే కన్సిడర్ ఏ మాస్ గ్యాస్ మూవింగ్ బిట్వీన్ ద ప్లేన్స్ A and B. A and B అనేది ఒక ప్లేన్ తీసుకున్నాం అండ్ C and D అని ఒక ప్లేన్ తీసుకున్నాం. లెట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్యాస్ ఇంక్రీజెస్ యాజ్ వి గో ఫ్రమ్ A to B to C to D. ఇప్పుడు AB అనే లేయర్ తీసుకున్నాం. ఈ లేయర్ పైనకి వెళ్ళిన కొద్దీ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో ఏంటంటే ఏబీకి తక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్ అండ్ సిడీకి ఎక్కువ ఉంటుంది. దీనికి ఇంటర్మీడియట్ ప్లేన్ ఏంది? ఎక్స్ అండ్ వై. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్యాస్ అబోవ్ XY ఈజ్ గ్రేటర్ దెన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు దీనికి తక్కువ ఉంటుంది, దీనికి ఎక్కువ ఉంటుంది. అంటే సిడీ లేయర్కి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఏబీకి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. దీన్ని ఈక్విలిబ్రియం స్టేట్ తీసుకురావాలంటే the molecules of the gas will cross the plane XY from A to B, from AB to CD and vice versa. This phenomena is known as a diffusion. ఇప్పుడు మనకి ఈక్విలిబ్రియం స్టేట్కి రావాలంటే ఏం చేయాలి? సిడీ లేయర్స్లో ఉన్న మాలిక్యూల్స్ ఏబీకి రావాలి అండ్ ఏబీలో ఉన్న మాలిక్యూల్స్ సిడీకి వెళ్ళాలి. అప్పుడు మనకి ఈక్విలిబ్రియం స్టేట్ అనేది వస్తుంది. Let n be the concentration of the gas molecule in XY plane and dn dz be the concentration of the gradient. n అంటే ఏం తీసుకున్నామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్యాస్ తీసుకున్నాం. dn by dzని ఏం తీసుకుందామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్రేడియంట్ అనేది తీసుకున్నాం. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్ ఇన్ సిడీ ప్లేన్ ఈజ్ n ప్లస్ లాంబ్డా dn by dz. ఎందుకంటే సిడీ లేయర్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి మనం ప్లేస్ తీసుకున్నాం. n అంటే ఏంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్యాస్. dn by dz అంటే గ్రేడియంట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్రేడియంట్. n ప్లస్ లాంబ్డా. లాంబ్డా అంటే ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఏబీ లేయర్ టు ద సిడీ లేయర్. సో n ప్లస్ లాంబ్డా dn by dz. సిమిలర్లీ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మాలిక్యూల్ ఆఫ్ ఏబీ ప్లేన్ ఈస్ n మైనస్ dn by dz. ఎందుకంటే దాని కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకుందాం. లెట్ 1/3 ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఈచ్ 3 డైరెక్షన్స్ ఇన్ XYZ డైరెక్షన్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటంటే గ్యాస్ పార్టికల్స్ కాబట్టి అవి ఏ డైరెక్షన్లో వెళ్ళొచ్చు కాబట్టి XYZ అనే కోఆర్డినేట్స్ తీసుకున్నాం. అందుకే 1/3 ఆఫ్ మాలిక్యూల్స్ అనేది తీసుకున్నాం.
let n/6 of the molecules are moving along any one of the particular direction. సో n/6 అని ఎందుకు తీసుకుందామంటే డైరెక్షన్ వల్ల n/6 అనేది తీసుకున్నాం. Therefore the number of molecules crossing the plane xy is downwards per unit area per second. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న పార్టికల్స్ XY ప్లేన్ ద్వారా కిందికి వస్తున్నాయి. ఏమని తీసుకున్నాం? ఫస్ట్ CD లేయర్ తీసుకున్నాం కాబట్టి D1 = 1/6 n + λ dn/dz ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. సిమిలర్లీ D2 అంటే కింది లేయర్ AB లేయర్ 1/6 C n - λ dn/dz ఈక్వేషన్ 2 తీసుకున్నాం. The total number of molecules crossing the plane XY per unit area per second అంటే ఇప్పుడు నెట్ తీసుకోవాలంటే ఏం తీసుకుంటాం మనం? A - B తీసుకుంటాం అంటే D1 - D2 D = D1 - D2. దీని మైనస్ ఇది చేస్తే మనకి ఏమొచ్చింది? 2/6 అంటే ఏమొస్తుంది అంటే 1/3 C λ dn/dz n get cancel. Now the coefficient of the diffusion of D is given by, ఇప్పుడు దీని కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే ఏం చేసుకుంటాం మనం? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్రేడియంట్. మనం ఇప్పుడు ఏం తీసుకున్నాం? ద కోఎఫిషియంట్ ఆఫ్ ది ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్. మనం ఇది తీసుకుంది దేనికి? ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ ప్లేన్ XY డౌన్వర్డ్స్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్. దీనికే మనకి ఇది వచ్చింది. అంటే మనం ఇప్పుడు D = దీని బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్రేడియంట్ అని ఏం రాసుకుందాం? dn/dzని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్రేడియంట్గా రాసుకుందాం. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే D = 1/3 C λ dn/dz బై గ్రేడియంట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్రేడియంట్ ఏంది? dn/dz గిట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏం మిగులుతుందంటే D = 1/3 C λ అనేది మిగులుతుంది. we know that coefficient = 1/3 rho C λ. ఇది ఏదైంది? మనకు ఫస్ట్ విస్కాసిటీ నుంచి వచ్చింది. D = n/ρగా రాసుకోవచ్చు మనం. సో ఈ 3 టాపిక్స్ ట్రాన్స్పోర్ట్ ఫెనామినాకి సంబంధించినవి. ఇది మనకు లాంగ్ ఆన్సర్కి వస్తుంది. ఫస్ట్ యూనిట్లో మ్యాక్స్వెల్ అండ్ యాజ్ వెల్ as ట్రాన్స్పోర్ట్ ఫెనామినా ఆర్ ద బోత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మనకు రెండు కూడా LAQస్కి అడగచ్చు, లేదా ఒక్కొక్క టాపిక్ సింగిల్గా మనకు షార్ట్ ఆన్సర్స్లో అడగచ్చు. లైక్ విస్కోసిటీ, ఎక్స్ప్లెయిన్ ద విస్కోసిటీ ఎక్స్ప్రెషన్ అనేది షార్ట్ ఆన్సర్స్లో అడగచ్చు, లేకపోతే 3 ఇచ్చి మనకు లాంగ్ ఆన్సర్స్లో కూడా అడగచ్చు. సో ట్రాన్స్పోర్ట్ ఫెనామినా ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ఈరోజు మన టాపిక్. సో థ్యాంక్ యూ.